నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. నీతిమంతుని నాలుక వెండి అంత ప్రశస్తమైనది. నాలుక హృదయంలో ఉన్న ఆలోచనలను మాటల రూపంలో వెల్లడి చేస్తుంది. హృదయం శుద్ధి గలదై దేవుని దృష్టికి యోగ్యమైనదైతే మన నాలుక మంచి మాటలే మాట్లాడుతుంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. ఆ ఆలోచన సరైనది కాకుండా మాట్లాడితే కత్తితో పొడిచినట్లే ఉంటుంది. దేవుని జ్ఞానంతో నిండిన ఆలోచన కలిగి మాట్లాడితే ఆ మాటలు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. గాయపడిన హృదయం ఉన్న వారికి జ్ఞానులు ఆదరణను ఇచ్చి నయం చేసే దేవుని మాటలను వినిపిస్తారు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. దేవుని దృష్టికి నీతియుక్తంగా జీవించే వారి మాటలు ఎదుటివారికి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు, అటువంటి మాటలు జీవవృక్షం వంటివి అని వాక్యం సెలవిస్తుంది. విన్నవారిలో ఉన్నటువంటి నిర్జీవ స్థితిని తీసివేసి జీవంతో నింపేవిగా ఉంటాయి. దేవునికి వేరే జీవించేవారు మాట్లాడే మాటలు మనసును కృంగదీసి ఎదుటివారిని బాధిస్తాయి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. యథార్థమైన హృదయం కలిగి నిజాయితీతో మాట్లాడే వారి మాటలు దేవాది దేవునికి ప్రియమైనవి. వారి హృదయం దేవుని యొక్క ప్రేమతో నిండి ఉంటుంది కనుక వారు దేవునికి ఇష్టమైన క్రియలు చేసేవారుగా ఉంటారు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. మనిషి వ్యక్తిత్వంలో హృదయము మనసు మన చుట్టూ ఉన్న వారికి కనబడవు, కానీ దేవుడు వాటిని పరిశోధించి చూస్తున్నాడు కనుక అందులో పుట్టే ఆలోచనలు, కోరికలు, ఉద్దేశాలు అన్నీ ఆయనకు తెలుసు అన్న విషయం గుర్తుంచుకుని ఆయనకు భయపడి జీవించే వారముగా ఉండాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34-35 వచనాలలో పరిసయ్యులు మాట్లాడిన మాటలు వారి హృదయం యొక్క నిజస్వరూపాన్ని ఈ వచనాలు వెల్లడి చేస్తున్నాయి. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. దేవుని బిడ్డలంగా దేవుని వాక్యమును మన హృదయంలో నింపుకొని వాక్యానుసారంగా విశ్వాస జీవితాన్ని కొనసాగించే వారి నాలుకను, దాని నుండి వెలువడే మాటలను వెండి అంత ప్రశస్తమైనవి కనుక అవి ఇతరులకు ఆరోగ్యాన్ని కలిగించేవి, జీవాన్ని నింపేవి, ప్రేమను పంచేవి, సంతోషాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఆమేన్.